ట్వెల్త్ ఫెయిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విక్రాంత్ మస్సే సుపరిచితం అయిండు. ట్వెల్త్ ఫెయిల్ లోని విక్రాంత్ నటనకు తమ ఆహాభావాలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. విక్రాంత్ మస్సే నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఒక తెలియని జోష్ అయితే ఉంటుంది. ప్రస్తుతం హీరో విక్రాంత్ మస్సే సెక్టార్ 36 అనే మూవీతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చిండు. దీపక్ డోబ్రియాల్, దినేష్ విజన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సెక్టార్ 36 అనే మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మూవీ 2006లో జరిగిన నిటారి వరుస హత్యల ఆధారంగా రూపొందించబడింది. ట్రైలర్ తోనే మంచి బజ్ అయితే క్రియేట్ చేసిర్రు మేకర్స్ అయితే. ఇక ఈ మూవీ యొక్క కథ ఏంటంటే 2006లో సీరియల్ మర్డర్ ఆధారంగా ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మురికివాడ ప్రాంతంలోని చిన్నపిల్లలను వరుసగా కిడ్నాప్ అవ్వడం అంతా భయాందోళన కలిగిస్తుంది. అయితే ఆ కిడ్నాప్ చేసింది ఎవరు, కిడ్నాప్ చేసిన చిన్నపిల్లను ఎలాంటి వేదనలకు గురి చేసిర్రు, అసలు కిడ్నాప్ చేసింది ఎవరు, అతడిని పట్టుకోవడానికి పోలీసులు ఏం చేశారు అనేది ఈ మూవీ చూసి మనం తెలుసుకోవాలి. ఇక ఓవరాల్ గా ఈ సినిమా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. విక్రాంత్ ఈ మూవీలో ప్రేమ్ సింగ్ అనే కిడ్నాపర్ గా నటించిండు. అతను ఒక కిరాత హంతకుడు. ఢిల్లీలోని నివసిస్తున్న వృద్ధుడైన మిస్టర్ బస్సీ కోసం ప్రేమ్ సింగ్ పనిచేస్తుంటాడు. తన యజమానిని ప్రేమ్ సింగ్ సంతోషపెట్టాలనే లక్ష్యంగా పనిచేస్తుంటాడు. కిడ్నాప్ చేయబడిన పిల్లలను తమ షాడిస్టు ఆనందాల కోసం అవయవ అక్రమ రవాణా చేయడం ఇదంతా చేస్తుంటారు. అయితే భయంకరమైన రీతిలో హత్యలకు పాల్పడడం వంటి సీన్స్ కి ప్రతి ఒక్క ఆడియన్స్ చెల్లిస్తాడు. వాస్తవానికి నిటారి హత్యలు దేశాన్ని అయితే కుదిపివేసింది. ఒక కిడ్నాపర్ చేసే అఘాయిత్యాలకు గురవుతున్న చిన్నపిల్లల కోసం ఒక పోలీస్ అధికారి నిలబడతాడు. అతను తన విధుల పట్ల ఎంతో నిబద్ధతతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సెక్టార్ 36 నుండి తప్పిపోయిన అనేక మంది పిల్లలను అపహరించిన వ్యక్తిని పట్టుకోవాలనే క్రమంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, కిల్లర్స్ నుండి పిల్లలను కాపాడడానికి ఎలాంటి దారులు ఎంచుకున్నాడనే విషయాలు థ్రిల్లింగ్ గా చూపించిరు మనకైతే. ఇక క్లైమాక్స్ ను కూడా తీర్చిదిద్దిన విధానం అయితే ఆకట్టుకుంటుంది. మర్డర్ మిస్టరీ సినిమాలను ఇష్టపడే వారికైతే తప్పకుండా నచ్చుతుంది ఈ మూవీ. ఇక ఈ చిత్రం కోసం ప్రేమ్ అనే కిల్లర్ పాత్రలో విక్రాంత్ మస్సే జీవించిపోయాడనే చెప్పాలి. ఇంతకు ముందు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా నటించిండు. ఇక పోలీస్ అధికారిగా చేసిన దీపక్ డోబ్రియాల్ కూడా తన పాత్ర పరిధి మేరకైతే మెప్పించిండు. ఇక ఇందులో చేసిన మిగతా నటీనటులు కూడా వాళ్ళ పాత్రకైతే న్యాయం చేసిర్రు. ఇక టెక్నికల్ గా కూడా బాగుంది ఈ సినిమా. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే మర్డర్ మిస్టరీ ఇష్టపడే వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతుంది ఈ మూవీ. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది సెక్టార్ 36 మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, నా బిజినెస్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేస్తా, అది నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు ఇష్టమైన హోమ్ ఫుడ్ తినాలని అనిపిస్తే జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ సర్చింగ్ ఆప్షన్ కి వెళ్ళి మన రెస్టారెంట్ పేరు వంటింటి బఫెట్ భోజనం అని కొట్టండి. అక్కడ మన రెస్టారెంట్ కనబడుతుంది, దానిపై క్లిక్ చేయండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన రెస్టారెంట్ లో అనేది చూడండి. మన రెస్టారెంట్ లో నాన్ వెజ్ కు సంబంధించింది చికెన్ గానీ మటన్ కానీ దొరకాయి. పూర్తిగా వెజ్ మీల్సే మన దగ్గర దొరుకుతాయి. దాంతో పాటు ఎగ్ కు సంబంధించిన ఒక 3-4 ఐటమ్స్ కూడా ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ ఉంటాయి, మినీ కాంబోస్ కూడా ఉంటాయి. అలాగే కర్రీస్ లో మనకు సాంబారు, పప్పు కూర, ఎగ్ కర్రీ, ఈ 3 ఐటమ్స్ తో పాటు అలాగే పెరుగు కూడా అవైలబుల్ లో ఉంటది. మన రెస్టారెంట్ లో ఏ ఐటమ్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంటాయి చూడండి. అలాగే కాంబోస్ లలో 2 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి సరిపడే కాంబోస్ కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా హోమ్ ఫుడ్, ఇందులో ఎలాంటి కెమికల్ మసాలాలు అయితే కలపం. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉంది ఈ రెస్టారెంట్. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో బోడుప్పల్ ఉప్పర్ సర్కిల్లో ఎవరైనా ఉంటే మాత్రం మన రెస్టారెంట్ ని అయితే సజెషన్ చేయండి. ఇది ప్యూర్ హోమ్ ఫుడ్ కాబట్టి మీకు తప్పకుండా నచ్చుతుంది.